ఇప్పుడైన వార్త మహిళలందరికీ గుడ్ న్యూస్ అనమాట. జూన్ 2 నుంచి ఇవన్నీ కూడా ఇస్తారనమాట సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. తెలంగాణలోని మహిళా ప్రాణులకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త అయితే ఇచ్చిందనమాట. కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణించేటప్పుడు ప్రతిసారి ఒరిజినల్ ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా ఇకపైన కొత్త విధానం తీసుకొస్తున్నారు. ఇక మహాలక్ష్మిలందరికీ కూడా స్మార్ట్ కార్డులు అంటే ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా జూన్ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్డులు అనే పంపిణీ కార్యక్రమం అధికారికంగా స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అయితే ఈ పథకానికి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొదట ప్రయోగాత్మకంగా ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రారంభించనున్నారు. ఎక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సవాళ్ళను పరిశీలించిన అనంతరం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని లోటుపాట్లను సరిచేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతున్నారు. ఇక నుంచి ఆధార్ కార్డు పనిచేయదన్నమాట. సో ఈ కార్డు ఉంటేనే బస్సు అనేది ఎక్కాల్సి అయితే ఉంటుంది. అర్హులైన మహిళలకు తమ సమీపంలో బస్ పాస్ కేంద్రాల్లో మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కేవలం ₹50 నామినీ ఫీజు చెల్లించి మహాలక్ష్మి కార్డులను సొంతంగా చేసుకోవచ్చు అనమాట. ఇక కాగా ఈ కార్డులు చేతికి వచ్చేంత వరకు మహిళలు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక ఎందుకంటే అంతవరకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం బస్సులో తమ ఆధార్ కార్డులు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు కండక్టర్లు చూపించి ఉచిత ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించే ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డుల విధానంలో అందుబాటులోకి రావడం వల్ల బస్ కండక్టర్లు ప్రతి ఒక్కరి ఐడి కార్డులను అడ్రస్ను క్షుణ్ణంగా తనిఖీ చేసే సమయం ఆదా అవుతుందని, కేవలం కార్డును స్కాన్ చేయడం ద్వారా టికెట్ జారీ ప్రక్రియ వేగవంతంగా ముగుస్తుందని, తద్వారా మహిళలకు సంబంధించి ఐడి కార్డులు మోత తప్పడమే కాకుండా ఆర్టీసీ నిర్వహణలో కూడా మరింత ఈజీ ప్రాసెస్ అయితే కానుందనమాట. సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఇవ్వనున్నారనమాట.